వెల్కమ్ బ్యాక్ టు నామ్సరీ. ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ మనకి సమ్మర్లో బాగా దొరుకుతాయి కదా. ఇలాగ మ్యాంగోస్తో మనం మిల్క్ షేక్ వితౌట్ షుగర్ వేయకుండా మిల్క్ షేక్, బనానా మిల్క్ మ్యాంగో మిల్క్ షేక్ ఇలాగ చేశాను నేను. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, అలాగే చల్లగా కూడా ఉంది. ఇందుకు నేను ఒక 2 మామిడి పండ్లు తీసుకున్నా, పండుగా ఉండేటువంటివి, అలాగే ఫ్రెష్గా ఉండేటువంటివి, అలాగే వీటిని మందులు వేయకుండా మాగించినటువంటివి. వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకున్నా. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా స్వీట్గా కూడా ఉంది. అలాగే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చినటువంటి పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, హనీ తేనె తీసుకుంటున్నా, షుగర్ తీసుకోకుండా. వీటిని మనం మొత్తం మ్యాంగోస్ అంతా వేసేసుకొని ఇందులోకి పాలు కొద్దిగా వేసుకొని మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఇప్పుడు షుగర్ వేయకుండా తేనె వేసుకుంటాను. తేనె ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే నాకు పాలకు తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు స్వీట్గా. కానీ మామిడి పండు చాలా స్వీట్గా ఉంది నాకు, అందుకే నేను కొద్దిగానే వేసుకుంటాను. ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం మధ్యలో పాలు వేసుకుంటూ ఇలాగ చూడండి హై స్పీడ్లో బ్లెండ్ చేసేసుకొని ఇంకా మనం గ్లాసుల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఇంకా వాటర్ ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ రకంగా ఈ కన్సిస్టెన్సీతో చేసుకున్నా చాలా బాగా వచ్చింది నాకైతే. జస్ట్ మనం బ్లెండ్ చేసుకోవడమే అంతే. గ్రైండర్కి వేసుకుంటే, మిక్సీకి పట్టుకుంటే జార్లో సరిపోతుంది అంతే. ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ. సమ్మర్లో మనకి కూల్గా చల్లగా తాగాలంటే ఇలాగ చేసుకోండి. నేను ఇందులోకి మీకు ఇంకా సర్వింగ్ కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు. మనం ఇందులోకి డెకరేషన్గా కనిపించాలా, కార్వింగ్ పిల్లలకి బాగా చూస్తేనే అట్రాక్టివ్గా ఉండాలనుకుంటే ఇలాగ డిఫరెంట్గా ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి వెన్న వేసుకున్నా, ఫ్రెష్గా ఉండేటువంటి వెన్న. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్గానే వేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి ఓన్లీ కాజు మాత్రమే వేస్తాను. ఇలాగా కాజు వేసుకొని చివరిగా అలాగే కొద్దిగా హనీగాని వేసుకుంటున్నాను. ఆ హనీ చివరిలో వేసుకున్నాను. చూడండి, ఇలాగా మనం సర్వ్ చేసేసుకోవడమే. మనకి సమ్మర్లో కూల్గా, అలాగే సీజన్ బట్టి దొరికేటువంటి ఫ్రూట్ మనకు ఓన్లీ సమ్మర్లో మాత్రమే కదా దొరికేది. ఇలాగ సమ్మర్లో మనం స్పెషల్గా ఇలాగా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినా కూడా ఇలాగ రెడీ చేసి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.